ఇవాళ ప్రజలందరూ కూడా మాకు బ్రహ్మాండం పట్టారు. ఆ ప్రజా నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తే అదే ప్రజలు తిరగబడే విధంగా మేం చేస్తాం, పక్కా చేస్తాం మేము. మీరు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఎందుకు అరెస్ట్ చేస్తారు? కేసీఆర్ కుటుంబాన్ని ప్రశ్నిస్తాం, పక్కా వాళ్ళ అవినీతి అక్రమాలు ప్రశ్నిస్తాం, వీళ్ళ 6 గ్యారెంటీలు ప్రశ్నిస్తాం, వీళ్ళ మధ్యలో ఎంసీల్ బంధం కూడా ప్రజలు వివరిస్తాం. ఇష్టపడే ప్రసక్తి లేదు. మీరు ఏం చేస్తున్నా మేయర్ పక్క మేమవుతాం. ప్రజల ఆశీర్వాదం మాకు ఉంది. మీరు 20 లేవు, మీరు తిప్పి కొడితే 23 లేవు, మీరు మేయర్ అయితే అంటారు. దీని ఒక మైండ్ గేమ్ అట. మైండ్ ఉన్నోడికి మైండ్ గేమ్ ఆడతాడు, మైండ్ లేనోడు మైండ్ గేమ్ ఆడతాడు. మైండ్ ఉన్నోళ్ళు అందరూ ఆలోచిస్తారు, కానీ మైండ్ లేనోడు మైండ్ గేమ్ అన్నట్టున్నది. ఇంత చిల్ల రాజకీయాల మీరు ఓరలేతనం. కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీతోని మీరు కలవడానికి సిద్ధమా? మీ అధినాయకత్వం కరీంనగర్లో బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తున్నది. నేను బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా, మీ నాయకత్వం కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నది. ఈ 2 పార్టీల నాయకులు వాస్తవాలు ఆలోచించండి. ఒక కరీంనగర్ కార్పొరేషన్ కోసం వీళ్ళిద్దరు ఒకటై దాని ఎంఏ పార్టీని మధ్యలో పెట్టి ఏదో చేయాలనుకుంటే ఏం సాధించలేరు. ఒక నాయకుడు పోయి సేవతో మాట్లాడవా, సేవతో మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు ఒక నాయకుడు పోయి. ఆ వీడియో చూపెడతా మీకు. ఇంకోన పోయి కేసీఆర్ కొడుకు వాడతావా, మాట్లాడు అంటుండు ఒక ఆయన పోయి. అంటే గిద్ద దిగజారి ఒక కార్పొరేషన్ మేయర్ కోసం గిద్ద దిగజారి రాజకీయాలు చేస్తే ప్రజల మద్దతు ఉంది, ప్రజలు మనం ఆశీర్వదించారు, పూర్తి మెజారిటీ మాకుంది. దాన్ని గుర్తించకుండా మీరు చేస్తే ఎట్లా సక్సెస్ అవుతారు మీరు? కానీ ఈ 2 పార్టీల అధిష్టానం స్పష్టం చేయాలి. ఈ 2 పార్టీల కార్యకర్తల నాయకులు వాస్తవాలు ఆలోచించండి, రాబోయే భవిష్యత్తును ఆలోచించండి.